వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటి ప్రచారం. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మళ్లీ భారీ ఎన్కౌంటర్. కొసంగి బహిరంగ సభలో బాలయ్య అభిమానులు కోలాహలం. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గులాబీ నేతలు. బాలకృష్ణ రోడ్ షోలో చేరిన కడిమెట్ల నాయకులు. దర్గాలో శ్రీరామనవమి వేడుకలు. కుప్పంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా చాగలమది గ్రామంలో శ్రీ వాసవి యుజవర్ణ సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో కొలువుదీరిన శ్రీ పవనపుత్ర హనుమాన్ కి శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు పవన్ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకం చేయించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. బయట దేవాలయం ఇట్లా సైడ్ నుంచి పెట్టి ఇట్లా సైడ్ నుంచి పెట్టి
పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని, కాకా వెంకటస్వామి కుటుంబం పేద ప్రజల కోసం, కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేసే కుటుంబం అని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెలిచినప్పటి నుండి చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నాడన్నారు. వారి తనయుడు గడ్డం వంశీకృష్ణని ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లిలోని 7 నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో ముందు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు, డీసీసీ మెంబర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మండల నాయకులు, మైనార్టీ పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పథకాలు కూడా ఇంటింటికి చేరవేసారు. ప్రతి ఒక్కరు మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు కూడా ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ భుజాన వేసుకొని కష్టపడరు. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే ఎలక్షన్లో గడ్డం వంశీకృష్ణను అత్యధిక మేడతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టుకొని పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గారి నాయకత్వంలో మందవారి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 24 వార్డుల నుంచి వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంటు, మరి బ్లాక్ ప్రెసిడెంటు, సీనియర్ కాంగ్రెస్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో వంశీకృష్ణ గారిని గెలిపించడం కోసం పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు, మరి శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారి నాయకత్వంలో అందరూ కూడా ఒక్కతాటిగా మనమంతా నడుస్తూ పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, మరి మహిళలు, సోదరుమానులందరూ కూడా, మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలందరూ ఎవరెవరినో వాళ్ళంతా కూడా మామేకమై మనం ఒక్క పట్టుతో గెలిపించాలని ముందుకొచ్చి అందరూ ఒక్కతాటిగా నడవడం వల్ల నిజంగా ఇది అదృష్టకరమైనటువంటి విషయం. వంశీకృష్ణ గారు చాలా అదృష్టవంతులు. నేను అనుకుంటా ఉన్నా వంశీకృష్ణ గారు అదృష్టవంతుల. వంశీకృష్ణ గారి రూపంలో కాకా వెంకటస్వామి గారు వచ్చిండ్రా అనేది మరి పార్లమెంట్ స్థాయిలో అందరూ కూడా అదే స్థాయిగా చెప్తా ఉన్నారు. మరి వెంకటస్వామి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతాయి. పార్లమెంట్ స్థాయిలో 4-5 సార్లు ఎంపీగా చేసినటువంటి కాకా ఈరోజు ఆయన ఆత్మ కూడా టోటల్ గా ఈ పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలోనే తిరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాకా కాకాను గుర్తులో పెట్టుకొని మనమంతా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ సందర్భాలున్నా ఇవున్నా కూడా మనం ఏదున్నా సీనియర్ల దృష్టికి కానీ, పెద్దల దృష్టికి కానీ ఏదన్నా మీ మనసులో ఉంటే వాళ్ళకు చెప్పి కలిసికట్టుగా పనిచేయాలి. కానీ మనకు మనస్పార్థం అనేది ఉండకూడదు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు మనకు పెద్దపల్లి పార్లమెంట్ లో ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణ గారు, చెన్నూరు నియోజకవర్గంలో మరి వివేక్ వెంకటస్వామి గారు, మరి బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వినోదన్న గారు, మరి అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో మరి ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా పెద్దపల్లిలో కూడా మరి ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఒకటైనట్టు మనం కూడా వాళ్ళ ఆశీస్సుతో మనం ఒకటై వంశీకృష్ణ గారు గెలిపించాలి. ఇక్కడ ఎవరు ఏది ఉన్నా, ఏ మనస్పర్ధాలు ఉన్నా పక్కన పెట్టేయాలి. మనం అందరం కూడా రూరల్ మన వార్డు కల్లా ఎవరి వార్డులు అయితే
వార్డు అధ్యక్షుని పెట్టిండ్రు. వారితో పాటు బూత్లో 10 మంది మెంబర్లను పెట్టిండ్రు. ఈ 10 వాళ్ళొకరు 11 మంది కలిపి ప్రతి వార్డులో ఆర్గనైజేషన్ గడప గడపకి ఇంటింటికి చేస్తూ వంశీకృష్ణ గారు పెద్దపల్లి పార్లమెంట్లో తిరగాలంటే టోటల్గా అంటే టైం సరిపోదు కనుక ఆయన ఏదో ఒక బహిరంగ సభ సందర్భంగా వచ్చి కలుస్తూ ఉంటారు. ఆ మిగతా టైంలలో మనమంతా కూడా కలిసి పనిచేయాలి. దాంతోపాటు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మనము సింగరేణి కార్మికులు INTC ముందుండి మరి కార్మికులందరినీ కూడా ముందుకు నడిపించి తీసుకురావాలి. ఇక్కడ కార్మికులు చాలా మంది ఉన్నారు. భక్త రమేష్, మండ భాస్కరు, మరి రాజన్న మొన్న రిటైర్డ్ అయినరు, మన పుల్లూరు లచ్చన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా INTCని కలుపుకొని మనమంతా అందరం ఒకటే అనుకునే విధంగా ఏది వేరే లేకుండా కలిసికట్టుగా పనిచేయాల్సి అవసరం ఉన్నది. ఎవరికి ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా టౌన్ ప్రెసిడెంట్కు, మా టౌన్లో టౌన్ ప్రెసిడెంట్కు, మండల్లో మరి మండల్ ప్రెసిడెంట్కు, మరి ఇన్ఛార్జీలు ఎవరంటే ఇన్ఛార్జీలు, బ్లాక్ ప్రెసిడెంట్ వాళ్ళ ఏరియా ప్రాంతాలలో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని పనిచేయాలి. కానీ నాకెవరు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదంటే ఇంటింటికి చెప్పేది కాదు. ఒక్కొక్కరికి చెప్పాలంటే కష్టమవుతుంది. కాబట్టే వార్డు ప్రెసిడెంట్గా మరి కమిటీ మెంబర్లు అందరినీ కూడా వేయడం జరిగింది. వాళ్ళ ద్వారానే టౌన్ ప్రెసిడెంట్కు కానీ సీనియర్ నాయకులకు కానీ అధిష్టానం దగ్గర నుంచి మాకు వచ్చినట్టయితే ఇప్పుడు మహిళలకు తెలవాలి. మహిళలకు తెలవాలంటే మహిళలు ఒక టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు. టౌన్ ప్రెసిడెంట్ మహిళలకు వివరణ ఇవ్వాలి. మన లోపల ఏది ఉన్నా పక్కన పెట్టేయాలి. కలిసికట్టుగా పని చేసుకోవడం మంచిది. ఈరోజు మనం అనుకున్నాం అంటే పార్లమెంటే కాకుండా రాష్ట్ర స్థాయిగా కూడా ఉన్నటువంటి నాకప్పుడున్న పరిస్థితి కాకుండా ఈరోజు ఎంత చక్కగా కలిసి పనిచేస్తుందంటే చాలా సంతోషంగా అనిపిస్తున్నది. వాళ్ళను చూస్తే మనం కూడా ఎట్లా పనిచేయాలి, ఎట్లా కలిసి ఉండాలనేది మనసు పెట్టుకోవాలి. కానీ ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మాకు తెలిసేమనుంటే మరి టౌన్ ప్రెసిడెంట్ కానీ మండల్ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, నేను కావచ్చు, పుల్లూరు లచ్చన్న కావచ్చు, మండ భాస్కర్ కావచ్చు, భద్ర రమేష్ కావచ్చు, కిషోర్ కావచ్చు, టోటల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు కూడా అందరికీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మనం కలిసికట్టుగా పనిచేయాలి. ఇంకొకటి చోటమోట నాయకులు నిన్న మొన్న ఏదో పార్టీలలో ఆన్లైన్లో జాయిన్ అయ్యి వేరే పార్టీలు బీజేపీ కావచ్చు, BRS కావచ్చు, వంశీకృష్ణ గారి గురించి, కాకా గురించి, వినోదన్న గురించి వేరే మాట్లాడుతూ ఉన్నారు. నేను మొన్ననే చెప్పిన మరి బీజేపీ నాయకులకు కూడా చెప్పిన మాట్లాడే ముందు అదుపులో ఉండి అదుపు లేకుండా మాట్లాడి నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే మాత్రం చెమటలు తీసే పరిస్థితి ఉంటాయని చెప్తా ఉన్నాం. మేము ఇప్పటిదాకా మేము ఓపిక పట్టినాం. 10 ఏళ్ళు TRS BRS ఉన్నప్పటికీ మరి బీజేపీ ఉన్నప్పటికీ కూడా మేము నోట్లో నాలుక పెట్టుకొని మా పనులు మేము చేసుకుంటూ వచ్చినాం. మేము ఎవరు దృష్టికి పోలేదు. మా మీద కేసులు పెట్టినా, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, ఎన్ని చేసినా ఊరుకున్నాం. ఇప్పుడు కూడా మేము అధికారం వచ్చిందని మేము గొడవలు చేసేవాళ్ళం కాదు, ఏం లేదు. సామరస్యంగా చేస్తూ ఉంటాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హల్చల్ చేసేది. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాముగా ప్రశాంతంగా చాలా మంది అంటున్నారు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పద్ధతిలో మీరు ఉంటున్నారంటే మేము అట్లనే ఉంటాం. మేము ఎవరితో గొడవలు చేయం, ఎవరికి కేసులు పెట్టాం. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. మా పనులు మేము చేసుకుంటూ పోతూ ఉంటాం. మేము డెవలప్మెంట్ కార్యక్రమం చూస్తాం. పెద్ద నాయకుల ఆశీస్సులతో మేము అందరికీ ప్రజలకందరికీ పార్టీలో పనిచేసేవాళ్ళు కానీ మిగతా ప్రజలకు కానీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాం. మొన్న కూడా గోమాసే శ్రీనివాస్ గారు సోదరా మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం కలిసి తిరిగినాం. మొన్నటిదాకా మనం అంతా కలిసి తిరిగినాం. ఈ రోజు మీ బీజేపీలో పోగానే కాంగ్రెస్ పార్టీని కానీ వెంకటస్వామి ఫ్యామిలీ కానీ తిట్టుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అందరిని తిట్టినట్టు సీనన్న మిమ్మల్ని నేను తిట్టలేను, కానీ చెప్తా ఉన్నా. నేను ఈ ఒక్కసారి మాత్రమే చెప్తా ఉన్నా. ఇంకొకసారికి నా నోరు జారితే నా నోరు ఎట్లుంటుందో, నా పద్ధతులు ఎట్లుంటాయో మీ అందరికి అర్థమవుతుంది. నీకైతే బాగా తెలుసు. కాబట్టి కాకా ఫ్యామిలీ గురించి కాంగ్రెస్ గురించి మాట్లాడకు. నువ్వు నిన్న మొన్న బీజేపీలోకి పోయినావు. నీకు టికెట్ వస్తుందో తెలియదు, రాదా తెలియదు. 4 రోజుల తర్వాత బీఫామ్ ఎవరికి వస్తుందో తెలియదు. అనవసరంగా రెచ్చిపోయి పిచ్చిగా మాట్లాడి మనకు ఎమ్మిగనూరు బైపాస్ రోడ్ నుండి ప్రారంభమైన రోడ్ షో బ్రహ్మరథం పట్టిన పార్టీ అభిమానులు. శివ సర్కిల్లో బాలయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన కడిమట్ల వైసీపీ నాయకులు విరూపాక్షి రెడ్డి, చెన్నారెడ్డి, బాలకృష్ణారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెన్నారెడ్డిలకు తెలుగుదేశం పార్టీ కండువ కప్పిన బాలయ్య మాట్లాడుతూ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో అభివాదం చేశారు. ప్రజలను ఉద్దేశించి బాలయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, రాష్ట్రానికి చంద్రబాబు దిక్సూచి అని, విజన్ కలిగిన నాయకుడని, ఎమ్మిగనూరులో BV జయనాగేశ్వర్ రెడ్డిని, కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలకుర్తి తిక్కారెడ్డి, మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, సినీ నిర్మాత రూపా జగదీష్, తెలుగుదేశం నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో టౌన్ సీఐ మధుసూదన్ రావు, పోలీస్ సిబ్బంది పటిష్ట భద్రత కల్పించారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ సిపిఎంలు బలపరిచిన వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురుగ సుబ్బారావు పరిచర్య కార్యక్రమం జరిగింది. సమావేశంలో అభ్యర్థి సుబ్బారావు మాట్లాడుతూ, ఈరోజు దేశంలో మహన్మాద శక్తులు రాజ్యాన్ని పరిశీలిస్తున్నాయి. బీజేపీని మనమందరం కలిసి ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కలిపి మతత్వం కులత్వం ఉన్న బీజేపీ పార్టీని గద్దెదింపే వరకు పోరాడదామని అన్నారు. దీనికి పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి సిపిఎం సిపిఐ నాయకులకు, మరి వివిధ సంఘాల వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఏ కాన్సెప్ట్తో మరి వేమూరు నియోజకవర్గంలో మరి అభ్యర్థిగా రాబోతున్న సుబ్బారావు గారు కానివ్వండి, శీలం గారు కానివ్వండి, రేపు పొద్దున ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చి వాటిని కరెక్ట్గా అమలుపరిచే విధంగా అడుగులు వేస్తూ పోతామని, దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున బద్దులై మీ అందరి సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థులని గెలుపు కోసం ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా అమలు చేయడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి మీ యొక్క మద్దతుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, దాని పరిచయ కార్యక్రమానికి ఆహ్వానించిన సిపిఐ సిపిఎం నాయకులకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు దేశంలో మనువాద శక్తులు రాజ్యం పరిపాలిస్తున్నాయి. ఆ బీజేపీని మనందరం ఇండియా కూటమిలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఏకమై అలాంటి మతతత్వ కులతత్వ పార్టీలని గద్దెదించే వరకు పోరాడదామని, అందరూ కూడా సమిష్టిగా దీనిపైన కృషి చేయాలని చెప్పేసి పెద్దలు అందరూ ఈ కార్యక్రమాల్లో వివరించి ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే మన పార్టీని అలాగే గరీబ్ హటావో అనే నినాదంతో ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి. ఇలాంటి మతతత్వ కులతత్వ పార్టీలని మనం అందరం గట్టిగా సమిష్టిగా ఎదుర్కోవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి దీనికోసం ఈ ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా అధిష్టానం నన్ను ప్రకటించడం జరిగింది. దీని అందరికీ నాకు సహకరించవలసిందిగా పెద్దలందరికీ తెలియపరచుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను.
రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే దానికోసం వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఆపు, సమాజ్వాదీ పార్టీలు ఇట్లాంటివన్నీ కలిసి దేశవ్యాప్తంగా ఇండియా కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. ఈరోజు బీజేపీని అధికారంలోంచి తప్పించకపోతే రాబోయే రోజుల్లో దేశ ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. దానికోసం ఇక్కడ మన బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి ఇండియా కూటమి తరఫున జేడీ శీలం గారు పోటీ చేస్తున్నారు. ఆయన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. అట్లనే ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఇక్కడ బీజేపీ ఈ రాష్ట్రంలో 1% ఓటు కూడా లేదు. కానీ ఈ రాష్ట్రంలో 25 మంది ఎంపీలు గత 5 సంవత్సరాల కాలంలో ఏ బిల్లు తెచ్చినా, ఏ ప్రజా వ్యతిరేక విధానాలు పార్లమెంట్లో పెట్టినా, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, విభజన చట్టంలో హామీలు అమలు చేయకపోయినా, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకపోయినా కూడా నిస్సిగ్గుగా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం, వాళ్ళ కేసుల నుంచి బయటపడటం కోసం ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి టీడీపీలు బీజేపీ తోటి అంటకాగిని. అందుకనే ఈ రాష్ట్రంలో బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీ, జనసేనల్ని, అట్లనే పరోక్షంగా అంటగాగుతున్నటువంటి వైసీపీని ఓడించాలి, ఈ రాష్ట్రంలో కూడా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగా వేమూరు నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూరుగు సుబ్బారావు గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి ఇండియా కూటమిలో భాగంగా ఉండేటువంటి సిపిఎం మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఆయన గెలిపించడానికి కృషి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, మన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం సమస్యలు కూడా పరిష్కారం కావాలి అంటే బూరుగు సుబ్బారావు గారిని గెలిపించాలి, ఈరోజు వైసీపీ, టీడీపీలని ఓడించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా కోట మండలంలో వైసీపీ రాష్ట్ర నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ ప్రచారం నిర్వహించారు. కొత్తపట్నం నుండి ప్రచారం ప్రారంభించి అల్లంపాడు, గోవిందంపల్లి పలు గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగింది. నాయకులకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు వైసీపీ నష్టపోయిందని, అందుకే జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం ఇచ్చారని అన్నారు. గూడూరు నియోజకవర్గంలో వైసీపీకి పటిష్టమైన నాయకత్వం ఉందన్నారు. గూడూరు నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టాలు ఇచ్చే మార్గం చూడటం కాదన్నా. వంజివాక హరిజనవాడికి ఇచ్చేసిన సందర్భంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఎదురేగి అందుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మనం నిద్రలేస్తే మీరు నా మొహం చూడాలా, నేను మీ మొహం చూడాలి. కాబట్టి ఇప్పుడే పెద్దలు శ్యామన్న చెప్పారు, పార్టీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కొత్తపట్నం నుంచి స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత గురించి చేస్తుంటే ఎప్పటికి మహిళలు బయటకు వస్తారేమో అని అనుకునేవాళ్ళం. కానీ ఎలక్షన్లోనే వాళ్ళు, మీరు నమ్ముతారో నంబరు 60%, మోర్ దాన్ 50% వాళ్ళు మమ్మల్ని ఆ క్యాంపెయిన్ దిగ్విజయం చేస్తూ ముందుకెళ్తున్నారు. చాలా ఆశ్చర్యం కూడా అనిపిస్తూ ఉంది.
ఎక్కడికి వెళ్ళినా చిరునవ్వు. మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, చిరునవ్వు చూడాలని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. ఆ పాటలకి 70 ఏళ్ళు మహిళలు మరి దాని మ్యూజిక్ తగ్గట్టుగా డ్యాన్స్లు వేస్తూ ఉంటే ఎంతగా ఎదిగిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఈ పేదల్లో మరి బడుగు బలహీన వర్గాలు ఎంత గొప్పగా ఎదిగిపోయాడు, ఒక దేవుడే అన్నట్టుగా వాళ్ళు వాతావరణం. ఆ పాట మ్యూజిక్ తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్న వాళ్ళు ఆ రిథంకి తగ్గట్టుగా, మ్యూజిక్ తగ్గట్టుగా వాళ్ళు చూస్తున్న ఆ రిథం ఇదని చూస్తుంటే, వైబ్రేషన్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఒక్కటే ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం, మా పార్టీ 10 సంవత్సరాలు ఇక్కడ నష్టపోవడం జరిగింది. అందుకే మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు మా నాయకులంతా కాన్స్టిట్యూన్సీలో మంచి శ్రేణులు, మంచి నాయకత్వం కలిగిన నాయకులు ఉన్నారు. వాళ్ళు మన్ననలు పొందారు. వాళ్ళంతా నిత్యం ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసమే చూసుకుంటుంటారు. కాబట్టి నా వ్యక్తి చాలా తక్కువ, నా శక్తి. నేను చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసంగా అటు నాయకులకి, ప్రజలకు అందుబాటులో ఉండి గడిచిపోయిన నష్టపోయిన 10 ఏళ్ళని తిరిగి ఈ 5 ఏళ్లలో వాళ్ళకి ఇచ్చే విధంగా కమిట్మెంట్తో నేను ముందుకెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళిన చల్లని వాతావరణంలో, జగన్మోహన్ రెడ్డి గారి వాతావరణంలో తృప్తిగా ఉంది క్యాంపెయిన్ అని కూడా తెలియజేసుకుంటూ, పెద్దలు చెప్పినట్టుగా భవిష్యత్తు అంతా గూడూరు గొప్పగా అభివృద్ధి చెందబోతుందని కూడా తెలియజేసుకుంటూ, మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జరిగిన చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో జలుబు, జ్వరంతో నేను క్యాంపెయిన్కి వచ్చాను. ఈ ఉల్లాసం, ఈ ఉత్సాహం చూసిన తర్వాత నాలో ఉన్న రుగ్మతలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. నేను ఒకటే మనవి చేస్తున్నాను, గూడూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ అడ్డా అందరు నాయకులు మొదలుపెట్టారు. నిన్న వాకాడు, అంతకుముందు రూరల్ మండలం, అంతకుముందు టౌను, వరుస పెట్టి అందరూ ఒక్కసారిగా మాకు ఆ శ్రేణులు ఉన్నారు, ఆ నాయకత్వం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఆలోచనతో ఉన్నారు, కానుగ్గా ఇవ్వాలి, గూడూరు మంచి మెజార్టీతో ఇవ్వాలి. మేరీకి మురళన్న నామినేషన్ 23వ తారీఖు ఉదయం గూడూరులో నామినేషన్ పెద్ద ఎత్తున చేయబోతున్నాం కార్యక్రమాన్ని. ఆ రోజు చేసే నామినేషన్ ప్రక్రియతోనే దిశ దశ రెండు కూడా గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 23వ తారీఖున ఉదయం ర్యాలీతోటి మొదలై మేము నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఎమ్మెల్సీగా ఉన్నా, విప్గా ఉన్నా కూడా పార్టీకి విధేయుడిగా, జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మురళన్నని అభ్యర్థిగా మా ముందుకు పంపించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తున్నారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదైతే తీర ప్రాంత గ్రామాలకు సంబంధించి ఇండస్ట్రీస్ రాబోతున్నాయో, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కోట చెల్లకూరు మండలాలకు సంబంధించి పెద్ద ఎత్తున క్రిస్ సిటీ అని, అదేవిధంగా నెగ్డిట్ అనే కంపెనీస్ ఇవన్నీ కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు మెండుగా, అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 75% లోకల్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి, గూడూరు నియోజకవర్గానికి మొదటిగా ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాంతంలో వచ్చే ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా యువతని ముందుకు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లేదానికి మేము ఖచ్చితంగా రేపు మే 13 జరిగే ఎన్నికల్లో మేరీకి మురళను గెలిపించుకుంటాం. అదేవిధంగా మధ్యలో గురుమూర్తిని ఎంపీగా గెలిపించుకుంటే మేము ఇద్దరిని గెలిపించుకొని ఈ ప్రాంతానికి సంబంధించి, ఎందుకంటే ఇవంతా తీర ప్రాంత గ్రామాలు కాబట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మేము మా వంతుగా మేము కృషి చేస్తూ, అదేవిధంగా శాసనసభ్యులు ఉంటే నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రాంత అభివృద్ధికి మాకు తోడ్పడతారని చెప్పి మేము ఈరోజు చేసిన ఏదైతే ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించి ఉదయం 8 గంటలకు తిరుగుతున్నామో, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా రేపు మే 13 జరిగే ఎన్నికల్లో ఎంపీగా గురుమూర్తిని, ఎమ్మెల్యేగా మేరీకి మురళన్ని ఖచ్చితంగా గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో తీసుకొస్తామని చెప్పి గెలిపించుకుంటామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.